ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు లాజిటెక్ ఎంఎక్స్ మాస్టర్ 3S మౌస్ యొక్క అన్బాక్సింగ్ అలాగే నా ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అనేది. బట్ వెయిట్ ఆల్రెడీ ఈ మౌస్కి నెక్స్ట్ వర్షన్ కూడా అయితే రిలీజ్ చేసేసారు ఆల్రెడీ. కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. బట్ ఓవరాల్గా ఈ మౌస్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇకపోతే నేను ఈ మౌస్ కొనింది సెప్టెంబర్ మంత్. సో ఆ మంత్లో ఈ కొత్త మౌస్ అయితే రిలీజ్ చేయలేదు. సో ఇన్ కేస్ రిలీజ్ చేసింటే నేను డైరెక్ట్గా అదే మౌస్ అయితే తీసుకునేవాడిని. ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే బాక్స్ మీద మనకి 12,495 రూపీస్ అయితే మెన్షన్ చేశారు. సో నేను ఆఫర్ స్టైల్లో కొన్నాను కాబట్టి నాకు ప్రైస్ అయితే చాలా తగ్గింది. నాకైతే 6,159 రూపీస్కి అయితే వచ్చింది ఈ ప్రోడక్ట్ అనేది. ఇది చాలా గుడ్ ప్రైస్ అని అయితే చెప్తాను నేను. ప్రజెంట్ ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంలో దీని ప్రైస్ వచ్చేసి 9,295 రూపీస్ అయితే ఉంది అమెజాన్లో. నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ సెక్షన్లో ఈ లింక్ అయితే యాడ్ చేస్తాను. చెక్ చేయండి. లేటెస్ట్గా అంటే మీరు ఒకవేళ వీడియో లేట్గా చూస్తున్నారంటే ఆ టైంలో ఉన్న ఆఫర్స్ అవ్వచ్చు, ప్రైజింగ్ అవ్వచ్చు. నేను ఒక లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్, బట్ సాడ్లీ దీంట్లో ఈ లెఫ్ట్ హ్యాండెడ్ వర్షన్కి అయితే లేదనమాట మౌస్. ఓన్లీ మీరు రైట్ హ్యాండ్తో మాత్రమే యూస్ చేయగలరు. ఫ్యూచర్లో ఒక లాజిటెక్ కనుక రిలీజ్ చేసినట్లయితే నేనే ఫస్ట్ పర్సన్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ ఎనీవేస్ నేనైతే రైట్ హ్యాండెడ్తోనే యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మజిల్ మెమరీ కూడా అయితే ఇంప్రూవ్ అవుతుంది. చూద్దాం ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను ఏ విధంగా ఉంది ఏంటి నా ఎక్స్పీరియన్స్ అనేది కూడా. ఇకపోతే ఈ మౌస్లో మనకి బోల్డ్ అని ఫీచర్స్ ఉన్నాయి. అలాగే చాలా కస్టమైజేషన్స్ కూడా అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ ద్వారా. అది ఎలా ఏంటి అని కూడా నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తూ వెళ్తాను. సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ వీడియో జస్ట్ అన్బాక్సింగ్ అలాగే బాక్స్ లోపల ఏమేమి వస్తాయి, అదేవిధంగా నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇదే వర్షన్లో మ్యాక్ ఒకటి, విండోస్ కోట్ అని 2 వర్షన్స్ అయితే చూపిస్తుంది అమెజాన్లో. మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. 2 మౌస్ సేమే, కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మ్యాక్ వర్షన్లో మనకి ఓన్లీ బ్లూటూత్ కనెక్షన్ మాత్రమే అయితే ఉంటుంది. ఎటువంటి డాంగుల్ అయితే ఉండదు. అదే మనకి యూఎస్బి టైప్ ఏ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం కదా, ఆ డాంగుల్ అయితే ఉండదు. అదే ఈ మౌస్లో అనుకోండి ఆ డాంగిల్ ఉంటుంది, అదేవిధంగా బ్లూటూత్తో కూడా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక బాక్స్ లోపల చూసుకున్నట్లయితే మనకి ఆఫ్ కోర్స్ ఈ మౌస్ ఉంది. మౌస్తో పాటుగా యూఎస్బి డాంగిల్ ప్రొవైడ్ చేశారు. తర్వాత ఒక టైప్ సి ఛార్జింగ్ కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సమ్ పేపర్ వర్క్ కూడా అయితే ఉంది. ఓవరాల్గా ప్యాకేజింగ్ చాలా క్లీన్గా అండ్ నీట్గా అయితే ఉంది. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇకపోతే ఈ మౌస్ వచ్చేసి మనకి అప్ టు 8K DPI వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మీరు కావాలనుకున్నట్లయితే గ్లాస్ సర్ఫేస్ మీద అయితే యూస్ చేయొచ్చు. కొన్ని మౌస్ ఏంటంటే మనకి కింద మ్యాట్ అనే వర్క్ అవుతాయి, బట్ ఇది అలా కాదు. ఈవెన్ మీరు గ్లాస్ సర్ఫేసెస్ మీద కూడా అయితే యూస్ చేయొచ్చు. ఇక బటన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇవి చాలా క్లిక్కీగా ఉన్నాయి అండ్ మరీ ఎక్కువ నాయిస్ అయితే క్రియేట్ చేయట్లేదు. ఇక స్క్రోల్ వీల్ అంటారా, ఇదైతే అమేజింగ్. నేను ఇలాంటి స్క్రోల్ వీల్ ఎక్కడ కూడా అయితే చూడలేదు వేరే మౌస్లో. ఈ స్క్రోల్ వీల్ కింద ఉన్న బటన్ని ఒకసారి ప్రెస్ చేసినట్లయితే మనకి మ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట లోపల, అవైతే మనకి డిస్కనెక్ట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే స్క్రోల్ వీల్ చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది చెప్పేదానికంటే. ఇకపోతే ఈ మౌస్ మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ అయితే మేడ్ అయింది. అండ్ మనకి ఓవరాల్గా పైన చూసుకున్నట్లయితే బటన్స్ కాకుండా అక్కడంతా మనకి ఒక రబ్బరిష్ కోటింగ్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇదైతే నేను కొన్ని రివ్యూస్లో చూశాను. వాళ్ళు ఏంటంటే ఈ మెటీరియల్ అనేది చాలా మంత్స్ యూస్ చేసిన తర్వాత స్టిక్కీగా అయిపోవడం, అంటే చేతికి అతుక్కోవడం, సో చాలా ఇరిటేటింగ్ ఉందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ నేనైతే ఇన్ని మంత్స్గా యూస్ చేస్తున్నాను, నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు. సో దీనికి చాలా ఫ్యాక్టర్స్ అయితే అఫెక్ట్ అవ్వచ్చు, మీరు యూస్ చేసిన కండిషన్ బట్టి, అలాగే మీ చుట్టూ ఉన్న టెంపరేచర్ కూడా అయితే అవ్వచ్చు. ఓవరాల్గా ఇదే ఫస్ట్ మౌస్ నా వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో, అంటే ఈ ప్రొడక్టివిటీ మౌస్ అనేది ఎంటర్ అవ్వడం. నేనైతే హ్యాపీగా ఇన్వైట్ చేస్తున్నాను అండ్ నన్ను నేనే అప్రిషియేట్ చేసుకుంటున్నాను ఈ మౌస్ యూస్ చేస్తున్నందుకు. నేనైతే అప్డేట్ చేస్తాను కమింగ్ వీడియోస్లో ఎలా నడుస్తుంది ఏంటి ఈ మౌస్ అనేది, అంటే ఏమైనా ఇష్యూస్ నేను నోటీస్ చేసిన ఏంటని కూడా. సో దట్ ఈ మౌస్ ఎవరైనా కొనాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నేనైతే మెయిన్లీ వీడియో ఎడిటింగ్ యూస్ చేస్తాను, తర్వాత ఫోటోషాప్ అండ్ నార్మల్ డే టు డే వర్క్ కూడా అయితే యూస్ చేస్తాను. సో ఆ వీడియోలో మీకు క్లారిటీగా అయితే చెప్తాను ఏంటి ఎలా ఉంది అని. సో అదనమాట గైస్ ఓవరాల్గా అన్బాక్సింగ్ అలాగే ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ లాజిటెక్ ఎంఎక్స్ మాస్టర్ 3S. ఓవరాల్గా నాకైతే మౌస్ చాలా బాగా అయితే నచ్చింది. నేను కొన్ని మంత్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో చాలా బాగుంది మౌస్ అనేది. నా వర్క్ ఫ్లోలో నేనైతే చాలా చేంజెస్ అయితే నోటీస్ చేసాను ప్రీవియస్ మౌస్తో కంపేర్ చేసుకున్నట్లయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కింద లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్ యాజ్ వెల్ యాజ్ కామెంట్ బాక్స్లో. డెఫినెట్గా చెక్ చేయండి ఈ లాజిటెక్ ఎంఎక్స్ మాస్టర్ 3S యొక్క ప్రైజింగ్, ఆఫర్స్ అన్నీ కూడా.